లక్ష్మీబాయి సింధే అనే ఆవిడ బొంబాయి నివాసిని, బొంబాయిలో ఉండేది. ఆవిడ మరి చాలా అందంగా ఉంటుంది, ధనవంతురాలు, చక్కగా గుణవంతురాలు, అన్ని హంగులు ఉన్నాయి. కానీ ఆవిడ కొంతకాలం తల్లిదండ్రుల దగ్గర ఉంది. కానీ ఆవిడకి మనసులో ఏదో ఎలితిగా అనిపిస్తూ ఉంది. ఎక్కడికైనా ఒక పవిత్రమైన చోటకి వెళ్ళి ఒక దేవాలయం దగ్గర కొంతకాలం గడిపితే బాగుంటుంది, మనశ్శాంతిగా ఇంకా ఆనందంగా ఉంటుంది అని చెప్పి మనసులో అనిపిస్తూ ఉండేది. అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మరి ఆ రోజుల్లో మరి పరిస్థితులు బాగుండేది కాదు, ఎక్కువ జనాలు ఉండేది కాదు. ఏదో ఒకరోజు ఉండి రావడమే కానీ ఎక్కువ సమయాన్ని గడిపే టైం కాదది. అయితే ఆవిడ ఒకసారి మరి షిరిడీ విషయాలు తెలుసుకుంది. సాయినాథుడు ఉన్నాడు, బ్రహ్మాండమైనటువంటి మహిమలు చేస్తున్నాడు అని చెప్పని ఎవరో భక్తులు చెప్తే వింది. అయితే నేరుగా మనం కూడా షిరిడీ వెళ్తే బాగుంటుంది, సాయిని కూడా చూసినట్టు ఉంటుంది, ఆ మహాత్ముడు మనల్ని కూడా దీవిస్తాడని చెప్పని ఆవిడ మనసులో అనుకొని నేరుగా షిరిడీ వచ్చేసింది. షిరిడీ వచ్చేసి బాబాని చూసింది. ఏమిటక్క ఇన్నాళ్ళకు వచ్చావు, నేను గుర్తులేదా అన్నాడు బాబా. అప్పటికి ఆవిడ వయసు ఎంత? 28 ఏళ్ళు. బాబా వయసు ఎంత? 60 ఏళ్ళు. ఆవిడనక్క అని చెప్పని సంబోధించాడు బాబా. ఎవరికి ఏం అర్థం కాల. ఆవిడ కూడా ఏంటా అని ఆశ్చర్యపోయి చూస్తుంది. అప్పుడు ఆయన అన్నాడు బాబా, గత జన్మలో నువ్వు నాకు అక్కగా ఉన్నావమ్మా, అందుకనే అది గుర్తొచ్చి నేను ఇప్పుడు నిన్ను అక్క అని పిలిచాను అని చెప్పని ఆ బాబా చెప్పటం జరిగింది. అప్పుడు ఆవిడ సంతోషంగా కాసేపు కూర్చుంది. ఆవిడకి ఎందుకో మనస్సు ప్రశాంతం అనిపించింది. అలా సరే చూద్దాం, ఒక 4-5 రోజులు ఉన్న తర్వాత అప్పుడు నిర్ణయించుకుందాం, వెళ్తామా ఇంకా కొన్నాళ్ళు ఉంటామా అని చెప్పని అందుకని 4-5 రోజులు ఉన్న తర్వాత ఆవిడకి ఎందుకో మనశ్శాంతి అనిపించింది. రోజు రావటం, సాయి సన్నిధిలో ఎంతో మంది భక్తులు వాళ్ళ సమస్యలు చెప్పటం, ఓ ప్రశాంతత, ఆనందంగా ఉంది అక్కడ. ఆవిడికి ఎంత ధనం ఉన్నా ఏమున్నా మనం ఇంటి దగ్గర చేసేది ఏమి లేదు, నాకెందుకును అక్కడ ఉంటే వెలితిగా ఉంది, ఇక్కడ ఉంటే సంతోషంగా ఉంది, ఇక్కడే ఉందామని చెప్పని అనుకొని ఇక అక్కడే ఉంటానని నిర్ణయించుకొని మరి బాబా నేను ఇంకా కొంతకాలం ఇక్కడే ఉంటాను అని చెప్పానంటే సరే అదిగో ఎదురుగా కనిపిస్తుంది ఒక గుడిసె, ఆ గుడిసెలో ఉండమన్నాడు బాబా. మరి ఆవిడ ధనవంతురాలు బొంబాయిలో, ఇక్కడ బాబా ఏమో గుడిసెలో ఉండమంటున్నాడు. ఆ రోజుల్లో అన్ని గుడిసెలే ఎక్కువ. షిరిడి కుగ్రామం కాబట్టి మహాపల్లెటూరు కదా, ఊరు పేరు లేని ఊరది. అటువంటిది రేకులు ఎక్కడన్నా కాస్త రేకులు ఉండేది, ఎక్కడన్నా పెంకుటిళ్ళు ఉండేది, ఇక మిగతా అన్ని ఎక్కువ శాతం గుడిసెలే. అదిగా ఎదురు కనిపించే గుడిసెలో ఉండమన్నాడు. సరే బాబా చెప్పాడు కదని చెప్పిన ఆ గుడిసెలో ఉంటుంది. అయితే ఈరోజు నేను మీ ఇంటికి అన్నానికి వస్తున్నాను, భోంచేస్తానని చెప్పని బాబా చెప్పాడు. తప్పకుండా రాండి బాబా అని చెప్పని గబగబా ఇంటికి వెళ్ళిపోయి 4-5 రకాలు బ్రహ్మాండమైనటువంటి పదార్థాలు తయారు చేసి బాబా కోసం ఎదురు చూస్తుంది. 1 గంట అయింది, హారతి అయిపోయిన తర్వాత వస్తాడేమో అని చెప్పి అనుకుంది. 1 గంట, 12, 1:30, 2:30 అయిపోయింది కానీ ఆయన రాలేదు. ఏమిటి, తప్పకుండా వస్తాను అని చెప్పండి, అనేక పదార్థాలు చేసేనే బ్రహ్మాండంగా, మరి రాలేదని చెప్పనే ఆవిడ ఆలోచనలో బాధతో కొంచెం అలా కన్ను మూసి నిద్రపోయింది. ఒక అరగంట సేపు హఠాత్తుగా లేస్తే టైము 2:30-3 అవుతుంది. అప్పుడు కుక్కలు పిల్లులు వచ్చి ఆవిడ చేసిన పదార్థాలన్నీ తిని అంతా గజిబిజి వెళ్ళిపోయాయి. అప్పుడు లేచి చాలా కోప్పడింది. ఇదేమిటి, బాబా వస్తానని రాలేదు, మరి ఇదంతా కూడా చేసింది కుక్కలు పిల్లులు తినిపోయినాయి అని చెప్పని కోపంతో బాబాని అడగాలని ద్వారకామాయికి వచ్చింది. ఆయన యొక్క అద్భుతమైన రూపాన్ని చూసిన తర్వాత ఒక్కసారిగా ఆవిడలో కోపం చల్లారిపోయి వెంటనే ఆవిడ చేతిలో ఒక పుస్తకం ఉండేది ఎప్పుడు కూడా, అది సాయి అద్భుతమైన చరిత్ర అనేది ఒక చిన్న పుస్తకం ఉంటే అది పద్య రూపంలో ఆవిడ దగ్గర చదువుకునేది. 108 పద్యాల ఆ బాబా చరిత్రని ఒక్కసారిగా చదివి సాయినాథుడు వినిపించింది.
ఆయన ఎంతో ఆనందపడిపోయాడు. అక్కగా వచ్చి అత్తగా దాపురించేవే అని చెప్పన్నాడు బాబా. సరదాగా ఆవిడతోటి కాస్త నవ్వుతూ మాట్లాడాడనమాట. కాస్త వ్యంగ్యంగా కూడా మాట్లాడాడు ఆవిడతోటి. తరువాత, ఏమిటి బాబా, నిన్న మరి వస్తానన్నావు, ఆ మధ్యాహ్నం ఈరోజు వస్తానని అనేక పదార్థాలు చేయమన్నావు, చేశాను, మరి నువ్వు ఎందుకు రాలేదంటే, ఏమిటమ్మా ఏమనుకున్నావు నన్ను గురించి? 6 అడుగులు మనిషి అనుకున్నావా? సాయి అంటే 6 అడుగులు మనిషి కాదమ్మా. సాయి అంటే సర్వాంతరయామి, అన్ని చోట్ల ఉంటాను. నా రూపంలో రాకపోయినా నేను ఏ జంతువు కూడా తిన్నా కూడా నాకు చెందుతుందమ్మా, నువ్వేం పర్వాలేదంటే, అప్పుడు ఆవిడ అనుకుంది, ఆహా, సాయినాథుడు అనేక రూపాల్లో వస్తాడు, ఏ జంతువు తిన్నా కూడా ఆయనకు పెట్టినట్టుగానే మనం ఊహించుకోవాలని చెప్పిన బాబా వివరంగా చెప్పడం జరిగింది అని చెప్పని ఎంతో ఆనందపడిపోయిందనమాట. కాబట్టి సాయినాథుడు ఏమిటంటే, మన ఇంటికి నేరుగా ఎప్పుడు రాడు, ఏదో ఒక రూపంలో సాధువుగాను, లేకపోతే కుక్కగాను, పిల్లిగాను, ఏదో ఒకటి రూపంలో వస్తూ ఉంటాడనమాట. మనం ఎప్పుడన్నా కూడా ఆహ్వానించినా మనం నేరుగా రాడు. కాబట్టి రాలేదని మనం బాధపడకూడదు. మన ఇంట్లో ఏదైనా ఇప్పుడు సత్సంగం పెట్టుకున్నాం, సాయి భజనలు పెట్టుకున్నాం, మనం ఆయన ఆహ్వానిస్తే ఆయన నేరుగా రాడు, ఒక సాధు రూపంలో వస్తుంటాడనమాట. ఆ విధంగా వాళ్ళింటికి కూడా పోవడం జరిగింది. ఇదంతా కూడా బాబా వివరించి చెప్పడం జరిగేసరికి ఆవిడ ఎంతో ఆనందపడిపోయింది. ఇక స్వామివారు నా జన్మ ధన్యం చేశారు, సాయి సన్నిధిలో అద్భుతంగా ఉంది నాకు, ఇక నేను ఇక్కడే ఉండిపోతాను జీవితం అంతా అని చెప్పని ఇక షిరిడీలోనే ఉండిపోయింది. సాయినాథుడు ప్రతిరోజు కూడా లక్ష్మీబాయి సింధే ఇంటికి వెళ్లి భిక్షాటం చేసేవాడు. ప్రతిరోజు కూడా హారతి అయిపోయిన తర్వాత ఒక 4-5 ఇళ్లకు మాత్రమే వెళ్లేవాడు ఆయన. లక్ష్మీబాయి సింధే, బాయాజీబాయి, శ్యామ, మహల్సాపతి వీళ్ళ ఇళ్లకి మాత్రం తప్పకుండా రోజు వెళ్లి భిక్షాటం తీసుకొచ్చి ఆ భిక్షను మధ్యాహ్నం హారతి అయిపోయిన తర్వాత కొంతమందికి పెట్టేవాడు, ఆయన కొంచెం తినేవాడు. ఆయన మహాత్ముడిని తెలిసిన తర్వాత అనేక మంది మళ్ళీ భక్తులు ఏదో ఒకటి వండుకొని రావటం, బాబాకి నైవేద్యం ఇవ్వటం, అందరికీ కూడా పంచేవాళ్ళు. ఆ విధంగా ఆవిడ మహాభక్తురాలై సాయి సేవలో గడిపింది. చివరిగా ఆయన ఎంతో అభిమానించిన భక్తుల్లో ఆవిడ ముఖ్యురాలు. ఎందుకంటే బాబా చనిపోతూ ఆవిడకి 9 నాణ్యాలు ఇచ్చాడు. బాబా అన్నాడు, 9 భక్తికి మార్గంగా నేను నీకు 9 నాణ్యాలు ఇస్తాను అని చెప్పని బాబా చనిపోయే ముందు ఆవిడని ప్రత్యేకంగా పిలిపించి 9 నాణ్యాలు ఇచ్చాడు. ఇవాళ ద్వారకామాయికి పక్కనే వాళ్ళ ఇళ్ళు. ఆ ఇంట్లో నేను 10-13 ఏళ్ళ నాడు పోయినప్పుడు అదంతా కూడా ఒక పెంకుటిళ్ళు. ఆ పెంకుటింట్లో ఒక దూలానికి ఒక బోర్డు కట్టుంది. ఆ బోర్డులో 9 నాణ్యాలు మనకు కనిపించేది. ఇవాళ వాళ్ళు ఆర్థికంగా కొంచెం సంపాదించుకోవడానికి ఒక 2 గదులు, అంటే కొంచెం స్థలము ఈ ఆవిడకి ఉండే, ఆవిడ మరి ఫోటోకి బాబా నాణ్యాలకి కొంచెం కేటాయించి మిగతాది వాళ్ళు ఒక బిల్డింగ్ కట్టుకొని ఒక లాడ్జీ లాగా దాన్ని అద్దెక్కించుకొని దాని మీద ఇవాళ చక్కగా బ్రతుకుతూ ఉన్నారు. కాలచక్రంలో అనేక మార్పులు వచ్చినాయి కాబట్టి షిరిడీలో ఆ విధంగా ఆవిడ బాబా చేతి గుండా ఇచ్చినటువంటి, బాబా దగ్గర మిగిలింది అదే. చివరికి ఆయన చనిపోయేటప్పుడు 9 నాణ్యాలే ఉండి ఆవిడకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆవిడ ఎంతో అదృష్టవంతురాలు. ఇవాళ మీరు తప్పకుండా షిరిడీ వెళితే తప్పకుండా ఆ నాణ్యాలు వాళ్ళ ఇంటికి పోయి చూడండి, మీకు కూడా ఎంతో సంతోషం కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి లక్ష్మీబాయి సింధే లాగా మనం కూడా స్వామివారికి ఏదో ఒకటి చేసుకుంటూ మనం ముందుకు వెళితే ఆయన కూడా మనకి ఎటువంటి లోటు లేకుండా చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఆలోచించి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా సాయినాథుడి మీద భారం వేసి మీరు కూడా తప్పకుండా ముందుకు వెళ్ళండి. ఆయన సంపూర్ణ అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది. సద్గురు సాయినాథ్ మహారాజుకి